తమిళ రాజకీయాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా శశికళ ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై సాయంత్రం వరకు వేచి చూడాలని భావిస్తోంది శశికళ వర్గం. అప్పటికీ గవర్నర్ నుంచి పిలుపు రాకపోతే ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ దగ్గర పరేడ్ నిర్వహించాలని, కుదరదంటే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని కొందరు నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సహనానికి కూడా ఒక హద్దుంటుంది అనేదాన్ని ఏ విధంగా చూడాలనేది రాజకీయ విశ్లేషకులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆందోళన చేస్తారా లేదంటే ఎలాంటి అసహనాన్ని ప్రదర్శిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. రాజ్భవన్ దగ్గర పరేడ్ నిర్వహిస్తారా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు గవర్నర్ నుంచి పిలుపు రాకపోతే మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలస్యమైన కొద్దీ ఎమ్మెల్యేలు చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికీ 20 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగితే శశికళకు తీవ్ర నిస్సహాయత ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఎమ్మెల్యేల లోటు కూడా ఉండే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే 90 నుంచి 70కి పడిపోయింది. 130 అయినటువంటి ఎమ్మెల్యేలు 90 మందికి చేరుకున్నారు. 90 నుంచి 70కి చేరుకుంది. మరింత మంది తగ్గితే ఆ లోటు మరింత కనిపించే అవకాశం కనపడుతుంది. దీంతో శశికళ తొందరపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు గనక గవర్నర్ నుంచి పిలుపు రాకపోతే గనక ఆవిడ ఎలాంటి చర్యలకు పూనుకుంటారనేది ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. అయితే మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. దినకర్, ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనపడుతుంది? ఎందుకంటే ఆలస్యం జరుగుతున్న కొద్దీ ఎమ్మెల్యేలు చేజారిపోయే పరిస్థితుంది. శశికళ వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది? పార్టీలో విభేదాలను మరింత ముదిరేంత వరకు తీసుకొచ్చి ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలతో నిన్న రాత్రి శశికళ పోయేజ్ గార్డెన్కి చేరుకున్నాక చేసినటువంటి ఆరోపణ. అయితే మొత్తం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కలిసికట్టుగా ఉన్నాము, ఎవరైతే ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తూ అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరితోనూ నేను మాట్లాడాను. అయితే గవర్నర్ నుంచి వచ్చే పిలుపు ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా అంతవరకు వేచి చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో వెయిట్ అండ్ వాచ్ అన్నటువంటి ఒక ఛాలెంజ్ లాంటి పదాన్ని వాడుతూ అక్కడ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఏం జరగబోతుంది? గత వారం రోజులుగా, గత ఆదివారం ఓ పన్నీర్సెల్వం రాజీనామా చేశారు. ఆ తర్వాత మంగళవారం ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి వేగంగా పరిణామాలతో రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి అన్నాడీఎంకే వర్గాలు రెండు కూడా గవర్నర్ను కలిశాయి. మరొకసారి గవర్నర్ని కలుస్తామని చెప్పి నిన్న ఈవినింగ్ 4 గంటల సమయంలో శశికళ లేఖ రాసింది. గవర్నర్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గంలో కొనసాగుతుంది. ఇంకా ఆ అనిశ్చితి మాత్రం దానికి తెరదించడానికి గవర్నరే కీలకంగా మారనున్న నేపథ్యంలో రాజ్భవన్ నుంచి ఒకసారి ఏమైనా పిలుపు వస్తుందా, ఎన్నింటికి వస్తుంది, అది ఈ రోజు వస్తుందా లేకపోతే రేపు వస్తుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. అయితే న్యాయపరమైనటువంటి సలహాలు ఏమైనా తీసుకుందాము అని చెప్పి కొద్దిమంది సీనియర్ నేతలు అలాగే ఎమ్మెల్యేలు కూడా, ఎవరైతే డే 1 నుంచి శశికళకు సపోర్ట్ చేస్తున్నటువంటి కీలకమైన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా శశికళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వద్దు, న్యాయపరమైనటువంటి సలహాలకు వెళ్లే ముందు గవర్నర్ నుంచి పిలుపు రాకుండా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళందరినీ సముదాయించినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి క్యాంపులో కన్వర్జేషన్గా జరిగినట్టు మనకు సమాచారం. మరి ఏం జరగబోతుంది, ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతుంది అన్న దాని మీద, శశికళ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఆసక్తిగా మారుతుంది. మరికొద్ది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ గవర్నర్ పిలుపు రాకపోతే చిన్నమ్మ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్న దానికి సంబంధించి కూడా మనకు లోపల నుంచి వస్తున్నటువంటి అందుతున్న సమాచారం ఏంటి అంటే, మొదట ఒకవేళ గవర్నర్ పిలుపుకి ఇవ్వకపోతే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజ్భవన్ దగ్గరికి తీసుకెళ్లి తమకు అవకాశం కల్పించమని కోరాలనే ఒక నిర్ణయంలో ఉంది. లేదంటే తనే ఒంటరిగా వెళ్ళి జయలలిత సమాధి దగ్గర దీక్ష చేస్తూ తనకు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు పిలవటం లేదని చెప్పి మౌన దీక్షకు దిగుతారన్నటువంటి ఈ ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఆవిడ నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రం అది కూడా గవర్నర్కు వ్యతిరేకంగా వెళ్లాలనే ఆలోచనలు అయితే లేనట్టుగా మనకు కనిపిస్తుంది. చివరి నిమిషం వరకు గవర్నర్ పిలిస్తేనే ఓపికగా ఉందామని
చేస్తామని చెప్పి కూడా కీలకమైనటువంటి మంత్రులు నిన్న రాత్రి కూడా దాదాపు 5 మంది మంత్రులు ఎవరైతే ఆవిడ చుట్టూ ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశమయ్యారు. తంబిదురై, సెంగుట్టయ్యను కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత ఎడప్పాడి పళనిస్వామితో పాటు మరో 2 మంత్రులు కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా తనకు సంబంధించినటువంటి కోటరీతోనే ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు సమయం ఇంకా నడుస్తూనే ఉంది. రాజ్భవన్ నుంచి ఏ క్షణమైన కాల్ వస్తుంది ఆశతో ఉన్నారు. రేపు కూడా సుప్రీంకోర్టు దినకర్ తీర్పు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? నిన్న 20 మంది అసంతృప్తులు కనిపించారు. పన్నీర్ వర్గం తమకు మద్దతు పెరుగుతుందని చెబుతూ ఉన్నారు. ఆ ఈక్వేషన్స్ ఏమైనా మారుతున్నాయా ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి, నెంబర్కి సంబంధించి? మొదట తీర్పు గురించి చెప్తాను. యాక్చువల్ రేపు వారంలోగా తీర్పు ఇస్తామని చెప్పి మొన్న 6వ తారీఖు సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో ఈ నిన్న వస్తుందని భావించారు, సోమవారం కూడా వస్తుందని భావించారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం వేరే వరకు రేపు ఉన్నటువంటి సుప్రీంకోర్టు లిస్టులో మాత్రం ఈ యొక్క తీర్పు లేదని చెప్పి కూడా ఈ తీర్పుకు సంబంధించినటువంటి హియరింగ్ లేదని కూడా వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ ఎల్లుండి 14వ తారీఖు ఏమన్నా వస్తుందా అన్న ఆలోచన కూడా కొనసాగుతుంది. ఇక మరొక వైపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో శశికళ వర్గం పూర్తి స్థాయిలో ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు సంబంధించి కూడా సీనియర్ నేతలను అక్కడ మానిటరింగ్ చేయమని చెప్పి కూడా నిన్న ఒక 2 మంత్రులు కూడా ప్రత్యేకంగా అబ్జర్వర్గా ఉండమని చెప్పి కూడా గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉంచడం జరిగింది. వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు అలాగే ఒక ఎమ్మెల్యేలకి 2 సెక్యూరిటీ గార్డ్ చెప్పున పెట్టడం జరిగింది. అయితే పోలీసులంతా నిన్న ప్రిపేర్ చేశారు మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారని చెప్పి. అందినటువంటి సమాచారం వరకు, పోలీసులు చెప్తున్న సమాచారం వరకు ఆ యొక్క రిసార్ట్స్లో కేవలం 96 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులో కూడా కొద్దిమంది అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మరి వాళ్ళు కూడా బయటకు వస్తారా? ఓ పన్నీర్సెల్వం వర్గం మాత్రం ఒకవైపు చెప్తూనే ఉన్నారు, తమ వైపు పూర్తి స్థాయి బలం ఎమ్మెల్యేలు వస్తారు అన్నది నమ్మకంగా ఉంది. ఆయనతో నిన్న జాయిన్ అయినటువంటి ఆయన దగ్గరికి 2 మంత్రులు వెళ్ళారు, ఆ తర్వాత 4 ఎంపీలు వెళ్ళారు, కొంతమంది సీనియర్ నేతలు కూడా, పొనియన్ లాంటి సీనియర్ నేతలు, ఈయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, శశికళ వర్గంలో జరగబోయే ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు తెలుసు. సో పాండిరాజన్ కూడా ఎవరైతే శశికళని 2 రోజుల కింద పొగిడారో ఆయన కూడా అక్కడికి వెళ్ళి చేరిన నేపథ్యంలో వాళ్ళిద్దరితో నిన్న బెంజమిన్ కూడా మంత్రి వెళ్ళారు. వాళ్ళిద్దరితో ఈ యొక్క రాయబారాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 4 మంత్రులు అక్కడ వెళ్తారని చెప్పి సమాచారం అందడంతో ఇక్కడ ఉన్నటువంటి క్యాంపు వాళ్ళు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి. పన్నీర్సెల్వం వరకు ఇప్పటి వరకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, కొద్దిమంది కీలకమైనటువంటి నేతలు కూడా ఆయన వైపు ఉన్నారు. ఇటువైపు మాత్రం 96 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా అందుతున్న సమాచారం ఏంటి అంటే చక్రి దాదాపు 19 మంది ఎమ్మెల్యేలని ఇంకొక ప్రాంతంలో ఉంచారు, అవసరమైనప్పుడు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని తీసుకొని వస్తారు బయటికి అని చెప్పి. ఈ విషయం చాలా రహస్యంగా ఉంది. చెన్నైలో ఉన్నటువంటి కళ్యాణ మండపాల్లో వీళ్ళని ప్రత్యేకంగా అక్కడ విడిది చేయించారన్నటువంటి సమాచారం కూడా వస్తుంది. మరి చూడాలి ఈ ఎమ్మెల్యేలంతా కూడా కలిపి మొత్తం ఎప్పుడు బయటకు వస్తారు. శశికళ తీసుకునే నిర్ణయం గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి, గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి, అప్పుడు శశికళ బయటకు వచ్చినప్పుడే వీళ్ళంతా కూడా బయటకు వస్తారని మనం భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్. మొత్తానికి క్షణక్షణానికి